బ్రేకింగ్ న్యూస్ రామరాజ్యం ఆర్మీ పేరుతో హడావిడి చేసిన వీరరాఘవరెడ్డిపై దాడి జరిగింది. చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరరాఘవరెడ్డి ఇటీవలే అరెస్ట్ అయి బయటకొచ్చాడు. ఈ కేసులోనే మొయినాబాద్ పిఎస్ కు సంతకం చేయడానికి వెళ్లాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తిరిగి వస్తూ ఓ టీ స్టాల్ దగ్గర ఆగాడు. అక్కడికి వచ్చిన 20 మందికి పైగా దుండగులు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకొని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వీరరాఘవరెడ్డి. తూర్పు గోదావరి జిల్లా కొప్పవరం గ్రామానికి చెందిన వీరరాఘవ రామరాజ్యం ఆర్మీ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఫిబ్రవరిలో అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. తమ రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, భక్తులను తమ సంస్థలో చేర్చాలని ఒత్తిడి చేశాడు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డానని ఆరోపణలున్నాయి. రంగరాజన్ పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వీరరాఘవరెడ్డితో పాటు అతడి అనుచరులను సైతం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మనం చూస్తూ ఉన్నాం, ఇటు ఏదైతే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఉన్నాడో అతనిపై దాడి చేసిన వ్యక్తి ఇటు వీరరాఘవరెడ్డిపై కూడా దాడి జరిగినట్లు కూడా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎవరు దాడి చేశారు, ఏంటి, పోలీసులు ఏమైనా చెప్పారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలిసాయా? ఎస్ ప్రసన్న, అయితే ఈ రోజున వీరరాఘవరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆ కండిషన్ బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి విచారణకు హాజరయ్యి ఆ స్టేషన్లో సంతకం చేయాల్సి ఉంటుంది. సో ఆ సంతకం చేసి బయటికి వస్తున్నటువంటి క్రమంలోనే దక్కన్ చాయ్ అనేటువంటి ఒక టీ స్టాల్ వద్ద వాళ్ళు ఆగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆగిన తర్వాత వెంటనే మూకుమ్మడిగా ఒక 20 నుంచి 30 మంది కూడా ఆ వీరరాఘవరెడ్డి అలాగే తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళపైన కూడా పడి దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కత్తులతో, రాడ్లతో అలాగే కర్రలతో కూడా దాడి చేశారని చెప్పి వీరరాఘవరెడ్డి కూడా చెప్తా ఉన్నాడు. అయితే ప్రస్తుతం మనతో పాటు వీరరాఘవరెడ్డి ఉన్నారు. ఎక్కడ దాడి చేశారు, ఎంతమంది వచ్చారు, వాళ్ళపైన దాడి చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీరరాఘవరెడ్డి గారు, ఈరోజు మీ పైన దాడి జరిగింది మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అని చెప్తా ఉన్నారు. అసలు ఎవరు వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు మీకు ఏమైనా తెలుసా? వాళ్ళు ఏమన్నా గుర్తుపడతారా? అసలు ఎందుకు జరిగింది దాడి? మేము మొయినాబాద్ పిఎస్లో సంతకం పెట్టి సుమారు 3 సంతకం పెట్టామండి. తర్వాత మళ్ళీ మా మీద కొత్త కేసు నమోదైందని సిఐ గారు అన్నారు. ఆ కొత్త కేసు ఏంటంటే నెంబర్ 1 న్యూస్ ఛానల్లో మేము ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి కమ్యూనల్ వైలెన్స్ కింద రంగరాజన్ గారు కేసు పెట్టారటండి. ఆ నోటీస్ కూడా తీసుకున్నాం. ఇంచుమించు టైం అక్కడే 5 అయిపోయింది. అక్కడి నుంచి సుమారు 2 కిలోమీటర్లు వచ్చే సమయానికి అక్కడ మేము వాటర్ బాటిల్ తీసుకున్నామని చెప్పి ఆగామండి. వాటర్ బాటిల్ తీసుకున్నామని తాగాము. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చారో మరి పిఎస్ నుంచే మమ్మల్ని ఫాలో అవుతున్నారేమో తెలియదు. 20 మంది పైనే ఉంటారని అనుకుంటున్నామండి. ఒక ఆయన దగ్గర అయితే ఒక కర్ర ఉంది, ఇంకో ఆయన దగ్గర కత్తి ఉంది. ఆ కత్తులతో కర్రతో మా మీద దాడి చేస్తున్నారండి. ఇక్కడ మాత్రం ఒక ఇంజూరీ ఇట్లా జరిగిందండి. మీకు తెలుస్తుందండి ఇక్కడ ఏమన్నా? ఇటు సైడ్ ఒక ఇంజూరీ అండి. ఆ కర్రలతోటి కొట్టారు. ఇంక లక్ ఏమిటంటే అక్కడ ఎంత జనం ఉన్నారు, కొద్దో గొప్ప స్థానికులు కూడా అడుకునే ప్రయత్నం చేసి ఉన్నారు. వీళ్ళందరూ చాలామంది చాలా మూర్ఖంగా మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికి నాతో పాటు ఆయన రవికుమార్ అని ఆయన ఉన్నారు. ఆయన కానీ అడ్డుకోకపోతే పక్క నా ప్రాణం పోయి ఉండేదండి ఈరోజు. అందుకని రవికుమార్ గారు ఆయన ప్రాణాలు అడ్డేసి, ఆయన ఆఫీస్ నగర్లో ఉంటారండి, ఆసిఫ్ నగర్లో ఆయన ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడాడు ఈరోజు ఆయన. మేము ఈ సందర్భం ఇట్లా జరుగుతుండగానే పోలీసులు చాలా స్పీడ్గా వచ్చారండి. మేము ట్రై చేసాం, అప్పటికి మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. 100కి కలవలేదు. మరి ఎవరు ఇన్ఫామ్ చేశారో స్వయంగా సిఐ గారే ఘటనా స్థలానికి వచ్చారండి. సబ్ ఇన్స్పెక్టర్ నరసింహరావు గారు వచ్చారు, ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. మమ్మల్ని ఎమ్మెల్సీ అవి చేయించారు. అప్పటికే వారు వచ్చే సమయానికి 20-30 మంది గూండాలు పారిపోయారండి. పోలీసులను చూసే పారిపోయారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి తెలుస్తుంది, వారు పట్టుకుంటారని అనుకుంటున్నాం సార్. రైట్. అంటే గతంలో కూడా మీరు చిలుకూరు బాలాజీకి టెంపుల్కు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన దాడి కేసులో కూడా మీరు ఈ విచారణకు హాజరయ్యారు. అవునండి. బట్ అంటే వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులా, లేకపోతే అట్లా అని చెప్పి అనుకుంటున్నారా మీరు? లేకపోతే వీళ్ళు అసలు ఎవరు, దాడి చేసిన వ్యక్తులు ఎవరు మీకు తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? అంటే తెలియదండి. రంగరాజన్ గారే చేపించారని ఇప్పటికైతే భావిస్తున్నానండి నేను. ఇది రంగరాజన్ గారి పనే అని. ఎందుకంటే ఆయన మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వీరరాఘవరెడ్డి ఇంటర్వ్యూస్ ఎవరు వేసినా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వేసినా వారి మీద డిఫేమేషన్ కేసు వేస్తాను, క్రిమినల్ కేసు పెడతాను అని చెప్పేసి ఆయన చాలా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడారు. ఆయనతో పాటు సుమారు ఎవరో ఒక 2 ఉన్నారండి. వారిద్దరూ కూడా మేము గట్టిగా తలుచుకుంటే వీరరాఘవరెడ్డి బయటకు కూడా రాలేడు,
అనేటువంటి పదాలు అవి ప్రయోగించారు. కాబట్టి తాత్కాలికంగా రంగరాజన్ గారి పని అని అనుకుంటున్నానండి నేను. రేపొద్దున పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా నిజ నిర్ధారణ జరిగి మరి వారు ఎవరు ఏమిటి బయటకు వస్తుందని అనుకుంటున్నాం సార్. సో ప్రసన్న వీరరాఘవరెడ్డి మాత్రం ఇప్పటి వరకు అంటే నా మీద దాడి చేసింది మాత్రం ఖచ్చితంగా రంగరాజన్కు సంబంధించినటువంటి వ్యక్తులే అని చెప్పి వీరరాఘవరెడ్డి ఒక పక్క మాట్లాడుతూ ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. అయితే ఆ దాడి చేసినటువంటి వ్యక్తులందరూ కూడా పోలీసులు అక్కడికి ఘటనా స్థలానికి వచ్చేలోపే అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా చెప్తా ఉన్నారు. సో సుమారుగా 20 మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రసన్న. రైట్ విజయ్, థ్యాంక్ యూ.